మనం మంచి పాఠశాల అంటే ఏమనుకుంటాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం మొత్తం మారిపోతోంది. అక్కడ స్కూల్స్ను అంచనా వేసే పద్ధతిలోనే ఓ పెద్ద మార్పు రాబోతోంది. ఇది విద్యావ్యవస్థ రూపురేఖలనే మార్చే ప్రయత్నం. సరే, మరి కొత్త కదేంటో చూసేద్దామా? ఒక స్కూల్ క్వాలిటీని దేనితో కొలుస్తాం? పెద్ద పెద్ద బిల్డింగ్లు, మంచి ప్లేగ్రౌండ్ ఉన్నాయనా? లేక పిల్లలు క్లాస్రూంలో నిజంగా ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిపైన? ఇన్నాళ్ళో మన దృష్టి అంతా మొదటిదానిపైనే ఉండేది. కాని అసలు పాయింట్ పిల్లల చదువు కదా. సరిగ్గా ఈ ఆలోచనలో వస్తున్న మార్పే ఈ మొత్తం సంస్కరణకు గుండెకాయలాంటిది. పాత సిస్టంలో ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. స్కూల్స్ను నడిపేదే ప్రభుత్వమే, వాటికి రూల్స్ పెట్టేది ప్రభుత్వమే, మళ్ళీ వాటిని చెక్ చేసేది కూడా ప్రభుత్వమే. ఇదెలా ఉందంటే, ఒక స్టూడెంట్ తన ఎగ్జామ్ పేపర్ను తనే కరెక్ట్ చేసుకున్నట్టు. అలాంటప్పుడు ఫలితాలు నిష్పక్షపాతంగా ఎలా ఉంటాయి చెప్పండి? ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్లే అసలైన క్వాలిటీని అంచనా వేయడం కష్టమైపోయింది. ఈ స్లైడ్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపేమో పాత లైసెన్స్ పర్మిట్ రాజ్ లాంటి సిస్టమ్, అంటే అన్నీ చాలా కఠినమైన రూల్స్, కంట్రోల్. మరోవైపు ఎన్ఈపీ 2020 తీసుకొచ్చిన ఒక కొత్త శకం. ఇక్కడ స్కూల్స్కు ఫ్రీడమ్ ఇస్తూ పూర్తి పారదర్శకత ద్వారా వాటిని జవాబుదారీగా మారుస్తున్నారు. ఎన్ఈపీ 2020 వెనుకున్న అస్సలు ఐడియా ఇదే. స్కూల్స్ను రూల్స్తో బిగిన్ చేయడం కాదు, వాటిమీద నమ్మకముంచి వాటికి పవర్స్ ఇవ్వాలి. అదే టైంలో అన్నీ పబ్లిక్గా పెడితే జవాబుదారీతనం దానికదే వస్తుంది. సింపుల్, తేలికైన కంట్రోల్, కాని చాలా పటిష్టమైన పర్యవేక్షణ. ఒక్కసారి ఆలోచించండి. ఒక స్టూడెంట్ కేరళలో చదివినా, కాశ్మీర్లో చదివినా వాళ్ల చదువుకు ఒకే విలువ ఉండాలి కదా. బేసిక్గా పారాఖ్ చేసే పని అదే. దేశంలోని అన్ని స్కూల్ బోర్డులకు ఒకే రకమైన స్టాండర్డ్స్ పెట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో సమానత్వం తీసుకురావడమే దీని టార్గెట్. పారాఖ్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటే, స్టేట్ లెవెల్లో ఉంటుంది ఈ ఎస్ఎస్ఎస్ఏ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక నిష్పక్షపాతమైన రెఫరీ లాంటిది. ప్రభుత్వ స్కూలైనా, ప్రైవేట్ స్కూలైనా రూల్స్ అందరికీ ఒక్కటే అన్నమాట. ఇదంతా ఏదో థియరీ అనుకోకండి. ఆంధ్రప్రదేశ్లో ఇది ఆల్రెడీ చట్టం అయిపోయింది. ఇదిగో ఈ గవర్నమెంట్ ఆర్డర్ GOMS No 40 ఈ సంస్కరణకు అధికారిక స్టాంప్ వేసేసింది. అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతోంది. మరి ఈ ఎస్ఎస్ఎస్ఏ స్కూల్స్ను ఎలా అంచనా వేస్తుంది? దానికోసం వాడే టూల్ పేరే SQAF. దీన్ని జస్ట్ ఒక ఎగ్జామ్ అనుకుంటే పొరపాటే. ఇది అలా కాదు. స్కూల్స్ తమని తాము అద్దంలో చూసుకుని ఎక్కడ మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడానికి హెల్ప్ చేసే ఒక గైడ్ బుక్ లాంటిది. ఈ డోనట్ చార్ట్ చూడండి. SQAFలో 7 ముఖ్యమైన అంశాలున్నాయి. కాని వాటన్నింటిలోనూ టీచింగ్ మరియు లెర్నింగ్కే ఏకంగా 40% వెయిటేజ్ ఇచ్చారు. దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోందేంటంటే, ఇకపై ఫోకస్ అంతా బిల్డింగ్ల మీద కాదు, క్లాస్ రూంలో ఏం జరుగుతోంది అనే దానిమీదే. అంతేకాదు, ఇది కేవలం చదువు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పరిమితం కాదు. స్కూల్ అందర్నీ కలుపుకుపోతోందా? ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? పేరెంట్స్, స్టూడెంట్స్ నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఇలాంటి చాలా ప్రాక్టికల్ ప్రశ్నలకి కూడా SQAF సమాధానం వెతుకుతుంది. ఈ మొత్తం ప్రాసెస్కి ఈ 4R సైకిల్ అనేది ఇంజిన్ లాంటిది. ఫస్ట్, స్కూల్ తనును తాను రివ్యూ చేసుకుంటుంది. తర్వాత మనం ఈ స్టేజ్లో ఎందుకున్నాం అని రిఫ్లెక్ట్ చేసుకుంటుంది. దానికి రెస్పాండ్ అవుతూ ఒక ఇంప్రూవ్మెంట్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఫైనల్గా ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని రేట్ చేసుకుంటుంది. ఇది ఆగదు, ఇదొక కంటిన్యూయస్ సైకిల్ అన్నమాట. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ నంబర్ చూద్దాం. 96%. ఏంటిది? ఆంధ్రప్రదేశ్లోని 96% టీచర్లు తాము ప్రాజెక్ట్ వర్క్ లాంటి మోడర్న్ టీచింగ్ పద్ధతులు వాడుతున్నామని చెప్పారు. వావ్, గ్రేట్ న్యూస్ కదా. టీచర్లు చాలా యాక్టివ్గా ఉన్నారన్నమాట. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. టీచర్లు ఇంత యాక్టివ్గా ఉన్నా పరాఖ్ 2024 సర్వే ప్రకారం 6వ తరగతి పిల్లల పెర్ఫార్మెన్స్ చూస్తే కొంచెం నిరాశ కలుగుతుంది. లాంగ్వేజ్, మ్యాథ్స్ లాంటి మెయిన్ సబ్జెక్టులో మన పిల్లలు నేషనల్ యావరేజ్ కంటే వెనుకబడి ఉన్నారు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. అంత యాక్టివిటీ ఉంది, కానీ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? అసలు ఏం జరుగుతోంది? ఎక్కడ గ్యాప్ ఉంది? ఆ గ్యాప్ను గుర్తించి దాన్ని సరిచేయడానికే SSA, SQAF లాంటి వ్యవస్థలు అవసరం. అంటే ఈ కొత్త సిస్టంలో ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్ల రోల్ పూర్తిగా మారిపోవాలి.
వాళ్ళు కేవలం రూల్స్ పాటిస్తున్నామా లేదా అని చెక్ చేసే ఇన్స్పెక్టర్స్లా ఉంటే సరిపోదు. వాళ్ళు తమ స్కూల్ను మార్చే ఆర్కిటెక్ట్స్గా మారాలి. వాళ్ల ఫోకస్ పేపర్ల మీద నుండి పిల్లల ఫలితాల మీదకు షిఫ్ట్ అవ్వాలి. అయితే ఇంత పెద్ద మార్పు తెస్తున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అన్ని డేటా, ర్యాంకుల చుట్టూనే తిరిగితే కొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకి స్కూల్స్ కేవలం పరీక్షల కోసమే పాఠాలు చెప్పడం స్టార్ట్ చేయొచ్చు. లేదా మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోతే టీచర్ల మోరల్ దెబ్బతినొచ్చు. వేరే దేశాల్లో ఇలాంటివి జరిగాయి. మరి ఈ రిస్కులను ఎలా ఆపాలి? దానికి కూడా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, వెనుకబడిన స్కూల్స్కు ఎక్స్ట్రా ఫండింగ్, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం, అమ్మాయిలు, అబ్బాయిలు, వేర్వేరు సామాజిక వర్గాల పిల్లల రిజల్ట్స్ను సెపరేట్గా మానిటర్ చేయడం. అన్నింటికన్నా ముఖ్యం, ఈ సిస్టమ్ను శిక్షించడానికి కాదు, కేవలం ఇంప్రూవ్ అవ్వడానికి ఒక టూల్గా మాత్రమే వాడాలి. చివరిగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. కేవలం కొన్ని కొత్త రూల్స్, ఒక కొత్త ఫ్రేమ్వర్క్, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మైండ్ సెట్ను మార్చగలదా? అంటే రూల్స్ పాటించడం అనే కంప్లయన్స్ దగ్గర్నుంచి పిల్లల్లో నేర్చుకోవాలనే క్యూరియాసిటీని పెంచడం వైపు ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆలోచించాల్సిన విషయమే.